భాగ్యం అక్కడ శోభనానికి అన్ని ఏర్పాట్లు చేసి ఎదురు చూస్తూ ఉంటే మీరు వాళ్ళిద్దరినీ పంపించకుండా ఇక్కడ శోభనం జరిపిస్తే భాగ్యానికి కోపం రావడం న్యాయమే గదా? బావగారు, మీరనుకుంటున్నట్లు ఇక్కడేమీ జరగలేదు. ఇక్కడ జరిగింది వేరు. ఏమిటి బావగారు మీరనేది? ఇక్కడ శోభనం జరగలేదా? లేదు బావగారు, అసలేం జరిగిందంటే మీరే చెప్పండి బావగారు. అల్లుడు అత్తవారింట్లో ఓ రోజుంటే తప్ప? ఆ మాత్రానికే ఆవిడ మా కుటుంబం గురించి నోటుకొచ్చినట్లు మాట్లాడాలా? అది తప్పేనండి, నేను కాదన్ను. కానీ భాగ్యం మనసులో ఎక్కడ తన బిడ్డను మీరు తనకు దూరం చేస్తారో అనే భయం పట్టుకుంది. ఆ భయం వల్ల అలా మాట్లాడిందే తప్ప తన మనస్సులో ఏముండదు. కాకపోతే కాస్త కోపం ఎక్కువ అంతే. ఏ ఆవిడకి మాత్రమే కోపం వస్తుందా? నా కోపం రాదా? చూడండి, కాలు జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేవు. అది ఆవిడకి అర్థం కావడం లేదు. సరేనమ్మా, మీ బాధ నాకు అర్థమైంది. వియంకుల మధ్య సంబంధం గాజుపాత్ర లాంటిది. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తొందరపడి చేయిజార్చుకుంటే ముక్కలవుతుంది. ఆ తరువాత జీవితాంతం అలాగే ఉంటుంది. అతికించటం కుదరదు. ఇప్పుడు నాతో నిదానంగా విషయం చెప్పినట్లే భాగ్యంతో కూడా చెప్పుంటే ఏ గొడవ జరిగేది కాదుగా. వీధిలో నిలబడి పోట్లాడుకోవటం ఎవరికీ గౌరవం కాదు. ఆవిడ గారిని లోపలికి రమ్మని నేను ఎంతో బతిమలాడాను బావగారు. కానీ ఆమె వినకుండా అక్కడే నుంచి పోట్లాడుతుంటే నన్నేం చేయమంటారు? సరే వదిలే. రెండు వైపులా తప్పుంది. ఇక జరగవలసిన దాన్ని గురించి మాట్లాడదాం. ఈ గొడవంతటికీ కారణం ఆ రోజు వచ్చిన అర్చనను మీరింకా పంపించకపోవటం. మీరు పంపకపోవడానికి కారణం ఉండొచ్చు, నే కాదన్ను. ఇప్పుడు జరిగిందంతా మర్చిపోయి వాళ్ళని పంపించారంటే భాగ్యం కోపాన్ని మర్చిపోయి మామూలుగా ఉంటుంది. ఏమంటారు? ఏమండి, ఇలా మాట్లాడామని నమ్మి మా చెల్లెల్ని ఎలా పంపించమంటారు? నిజమే బాబు, గొడవంటూ వచ్చినప్పుడు ఓ మాట జారడం సహజమే. అందులోనూ ఆడవాళ్ల తగాదా అయితే చెప్పనక్కర్లేదు. అందుచేత అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఈరోజే అమ్మాయిని పంపించండి. ఏం ఆలోచించకండి. ఆ ఇంట్లో మీ అమ్మాయికి ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్మి అమ్మాయిని పంపించండి. ఇప్పుడు మీరు పంపకపోతే భాగ్యం మళ్ళీ ఏదైనా గొడవ పెట్టుకుంటుంది. అది అవసరమంటారా? కాస్త ఆలోచించండి. సరే బావగారు, మిమ్మల్ని అల్లుడు గారిని నమ్మి అర్చనను పంపిస్తాం. వరలక్ష్మి, అర్చనను అల్లుడు గారితో పంపించు. వెళ్ళమ్మా. రాణి, రాణి, రామ్మా. వదనా. అయ్యో, ఏంటమ్మా ఇది? చూసుకొని రావద్దు. కాలికి దెబ్బ తగిలితే ఇంకేమైనా ఉందా? జాగ్రత్తగా రావాలి. దెబ్బేం తగ్గలేదు కదా? రామ్మా, రా. రావదునా. రాణి, మీ వదిన భోజనం చేస్తుందో లేదో లోపలికి తీసుకెళ్లి ఏం కావాలో అడుగమ్మా. రావదునా. పదమ్మా.
నన్ను క్షమించమ్మా. అది నేనెప్పుడో మర్చిపోయానురా. మన ఇంట్లో కోపం వస్తే ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడేస్తాం. అలాగే నువ్వు మాట్లాడావు. నువ్వు నా బిడ్డవిరా. నీ మాటల్ని పట్టించుకుంటానా? సర్లేమ్మా, నేను షెడ్కి వెళ్ళొస్తాను. గోపి, ఎప్పట్లాగే నీ తమ్ముడికి చెల్లెలికి కావలసినవి మాత్రమే తీసుకురాకు. ఇప్పుడు నిన్ను నమ్ముకుని ఈ ఇంట్లో మరొకరున్నారు. అర్చనకు ఏమిష్టమో అడిగి మర్చిపోకుండా తీసుకురా. భాగ్యం, ఇంత మంచి బిడ్డ నీకు దూరం అవుతాడని ఎలా అనుకున్నావమ్మా? దూరం కాకూడదనే అలా నడుచుకున్నాను బావగారు. మన గోపి ఎప్పటికీ అలా చేయడు. నువ్వు మనసు పాడు చేసుకోక ధైర్యంగా ఉండు. సరే బావగారు. అర్చన, వెళ్ళొస్తానమ్మా. రావద్దునా, మనం వెళ్దాం. రేయ్, నువ్వు పనిలోకి వెళ్ళటం లేదురా? వెళ్తా పెద నాన్న. సరే, వస్తా. $580, 2,400, 125. ఓ, డాలర్ విలువ బాగా పడిపోయింది. ఓ, గుడ్ మార్నింగ్ అన్నయ్య. రేయ్, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? కొట్టుకెళ్ళి ఇంగ్లీష్ పేపర్ కొనుక్కొస్తున్నా అన్నయ్య. ఇంగ్లీష్ పేపర్? అవునన్నయ్య. నీకెందుకురా ఇంగ్లీష్ పేపరు? ఇంగ్లీష్ పేపర్లోనే కదన్నయ్య షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్, మార్కెట్ వాల్యూ తెలిసేది. షేర్ మార్కెటా? అవునన్నయ్య. అవన్నీ తెలుసుకొని నువ్వేం చేస్తావురా? అదేంటన్నయ్య, నేను నీ తమ్ముణ్ణి. రేపు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాను, లక్షలు లక్షలు సంపాదిస్తాను. అన్నయ్య, సంపాదించిందంతా ఇంట్లో పెట్టుకుంటే మనీ వేస్ట్ కాదు. అందుకే ఈ షేర్ మార్కెట్లో ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసామనుకో అన్నయ్య, డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది, అలా 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 పెరిగి పెద్దదవుతుంది అన్నయ్య. రేయ్, ముందు బిజినెస్ అంటూ ఒకటి ప్రారంభించి 4 రాళ్లు సంపాదించరా. ఆ తర్వాత ఆ డబ్బును కడుపులో వేసుకుందామా, షేర్స్లో పెడదామా అని ఆలోచించవచ్చు. ఏంటన్నయ్య, నీ తమ్ముడు ఇంత అడ్వాన్స్గా థింక్ చేస్తుంటే అలా అడ్వైజ్ చేస్తావేమిటి? షేమ్ అన్నయ్య, నాకు చాలా షేమ్ అన్నయ్య. రేయ్, 3,000 పెట్టి మిషన్ కొనిచ్చానే, దాంతో వ్యాపారం చేస్తానన్నావు, ఏమైంది? అది అండర్ ప్రాసెస్ అన్నయ్య. హాయ్ గోపి, ఎప్పుడొచ్చావురా? ఇందాకే వచ్చానన్న. రేయ్ గోపి, నువ్వు వెళ్ళరా. వస్తా పెద్దనాన్న, వస్తా. ఓకే ఓకే, బాయ్. రేయ్, వ్యాపారం ఎప్పుడు ప్రారంభిస్తావురా? అది అది రేపటి నుంచి ప్రారంభించేస్తా అన్నయ్య. రేపా? ఏమైంది? వారం వర్జం చూసుకోవాలా? అబ్బే, అదేమి లేదన్నయ్య, కోళ్ళు వచ్చిన తర్వాత మొదలు పెడదాము అని. రేయ్, అమ్మాయి వచ్చేసిందిరా. వచ్చేసిందా? అవును. బుద్ధిగా ఇక వ్యాపారం మొదలు పెట్టరా. సరే అన్నయ్య, నువ్వు వెళ్ళరా అన్నయ్య. నీ మొహం. కోడలి పిల్ల, అర్చన, కోడలి పిల్ల, కోడలి పిల్ల. అమ్మా అర్చన, వచ్చేసావా? ఏమిటోనమ్మా, నువ్వు వచ్చిన వేళా విశేషం. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతున్నానమ్మా. భాగ్యం, లోపలికి వెళ్ళి బిజినెస్ మ్యాన్ కి ఫిల్టర్ కాఫీ పట్టురా. లోపల బా. ఓకే ఓకే, 1040, 235. దట్స్ నాట్ కమింగ్ ఇన్ వేస్ట్. దట్ యార్. అర్చన, భోజనం చేయలేదమ్మా? అది వదిన భోజనం వద్దంటుందమ్మా. ఏమ్మా, భోజనం ఎందుకు వద్దన్నావు? నా మీద కోపమా? అదేం లేదండి, నేను తర్వాత భోంచేస్తాను. అది సరే కాని, నీ కాయగూరలంటే ఇష్టమా, కోడికూర అంటే ఇష్టమా, చేపల పులుసు అంటే ఇష్టమా? ఏదైనా పర్వాలేదు. కాఫీ తాగుతావా, టీ తాగుతావా? ఏదైనా పర్లేదండి. ఏమ్మా, ఎందుకు నన్ను చూసి అలా భయపడుతున్నావు? భయపడకూడదు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇది నీ ఇల్లు. రాణిలా నువ్వు కూడా నాకు బిడ్డవే. నీకేం కావాలన్నా ధైర్యంగా నన్నడుగు. నా మాటలు, ప్రవర్తన నీకు నచ్చకపోతే భయపడకుండా చెప్పు.
నీకు నచ్చినట్టుగా మార్చుకుంటాను. చూడమ్మా అర్చన, నువ్వింకో వారం రోజులు ఏ పని చేయకుండా హాయిగా విశ్రాంతి తీసుకో, సరేనా? ఉమ్, రాణి, మీ వదిన లోపలికి తీసుకెళ్ళు. రా వదినా. అమ్మా ఉమ్? ఏంటమ్మా? ఏంట్రా? అది కాదమ్మా, నిన్ను నేను అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నాను. ఆ ఇంట్లో ఉన్నంతసేపు అపరిచితుల్లా నించొని చంద్రముఖిలా డాన్స్ చేసావు. ఇక్కడికి రాగానే అపరిచితుడు రాములా మారినట్లు శాంతి స్వరూపంలా మారిపోయావే. ఇదెలా సాధ్యం? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అమ్మా? ఒరే పిచ్చి సన్నాసి, అక్కడ వరలక్ష్మిని భయపెట్టడం కోసం అలా మాట్లాడాను. ఇక్కడ కోడలు మనల్ని చూసి భయపడకుండా ప్రేమగా ఉండడం కోసం ఇలా మాట్లాడాను. అమ్మా, వదిన మన మీద ప్రేమగా ఉండడం ఎందుకు? అందువల్ల ఏం లాభం చెప్పు? ఏం లాభమా? ఏంట్రా అలా అడిగావు? అంతా మర్చిపోయావా? తన నగలు 40 కాసులు, మనం పెట్టింది 5 కాసులు, మొత్తం కలిపి 45 కాసులు బంగారం కదా. అవును. అవి మొత్తం తీసుకునేంతవరకు మనం ప్రేమగా ఉండాలిరా. ఒరే, ఆ బంగారంతోనే మనం రాణి పెళ్లి చెయ్యాలిరా. మ్మ్. అందుకే అక్కడ కోపం, ఇక్కడేమో ఈ ప్రేమ. అమ్మా, ఛాన్సే లేదమ్మా. నువ్వు మామూలమ్మో కాదు, సూపరమ్మవే. చి పోరా. అమ్మా, చెల్లాయి పెళ్లికి నాకు మంచి గొలుసు కొనిస్తానన్నావు, గుర్తుందా? సర్లే చూద్దాంలేరా. ఏంటి చూద్దామా? అమ్మా అమ్మా ఏమే, ఉదయాన్నే ఆ భాగ్యాన్ని రెచ్చగొట్టి నేను పంపించాను కదా, ఆవిడక్కడికొచ్చి గొడవ పెట్టుకుంది కదా, అప్పుడు నువ్వేం చేయాలి? ఆ భాగ్యానికి కాస్త ధూపం వేసి గొడవ పెద్ద చేసి అర్చన శాశ్వతంగా పుట్టింట్లో ఉండేటట్టు చెయ్యాలి కదా. అది మానేసి దాన్ని చక్కగా అత్తారింటి పంపించి నువ్వు ఇక్కడికొచ్చి కూర్చున్నావా? అసలు నువ్వు నా కూతురువేనా? ఊరికే ఏం తెలియకుండా మాట్లాడకమ్మా. నేనా ఇంట్లో ఉన్నంత వరకు ఏం చేసినా కొంతవరకే అని చెప్పానుగా. నువ్వేం చేశావే? అక్కడ జరిగిందంతా తమాషా చూస్తూ కూర్చున్నావా? అమ్మా, ఒకవైపు అర్చన అత్తారింటికి వెళ్ళిపోయిందని నా కడుపు మండిపోతుంటే ఇంకోవైపు నా మొగుడు నా పక్కనే నించునున్నాడు. నేను పొరపాటున ఏదైనా తప్పుగా మాట్లాడుంటే అక్కడికక్కడి నన్ను నరికి పారేసేవాడు. ఆఖరికి ఏదో సమయం చూసి ఇదేమైనా వేసల కొంప అద్దె ఇద్దని మా అత్తగారిని రెచ్చగొడుతూనే వచ్చాను. అందుకారణమే ఈరోజు ఇంత గొడవ జరిగింది. నేననుకున్నట్టే ఆ గొడవ పెద్దదైంది. మా అత్త ఆ భాగ్యం ఇద్దరు జుట్టు పట్టుకుని కొట్టుకునేంతవరకు వచ్చారు. తీరా సమయానికి ఎక్కడ్నుంచో వచ్చాడమ్మా ఆ ముసలుడు రామయ్య. దానికి నన్నేం చేయమంటావు? సరే, అయిందేదో అయిపోయింది. నీ పరిస్థితి అలా ఉంది, నువ్వేం చేస్తావే? మనం వేసిన పథకాలని తప్పించుకొని అర్చన అత్తవారింటికి వెళ్ళిందంటే నాకు తిండి కూడా సహించట్లేదు. కాని ఒకటి, నీకే లిమిట్స్, నాకెటువంటి లిమిట్స్ లేవు. అది అత్తగారింటికి వెళ్తే మాత్రం సంతోషంగా బ్రతుకుతుందా? నేను బ్రతకనిస్తానా? అనుకున్నాను వీళ్ళంతా మాయ మాటలు చెప్పి నా కొడుకుని ఇంట్లో కట్టేసుకున్నారని. వాడలా వేసలింటికి వెళ్ళినా నేను ఒప్పుకునేదాన్ని. కానీ ఈ ఇంట్లో ఉన్నాడే, అదే నేను భరించలేకపోతున్నాను. అంటే ఈ ఇంట్లో ఆడ మగ అందరూ మనుషుల్ని వశం చేసుకునే రకాలన్నమాట.